తెలంగాణ రాష్ట్రంలో రబీ పంటగా వేరుశెనగను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే నీటి వసతి ఉన్న చోట పంటను విత్తారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే తొలి దశ నుండే మేలైన యాజమాన్యం చేపట్టాలి. ముఖ్యంగా కలుపు యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, నీటి తడులు సమయానుకూలంగా అందించాలని సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్రవంతి. వర్షాధార వ్యవసాయంలో రైతుకు కొన్ని ఇబ్బందులు ఉన్నా రబీలో నీటిపారుదల కింద చేపట్టే యాజమాన్యం పూర్తి స్థాయిలో రైతు నియంత్రణలో ఉంటుంది. కనుక రబీ వేరుశెనగ సాగులో మంచి ఫలితాలు పొందే వీలుంది. సాధారణంగా మనకు అందుబాటులో ఉన్న రకాలన్నీ 12 క్వింటాళ్లకు పైబడి దిగుబడినిస్తున్నాయి. ఇసుకతో కూడిన గరప నేలలు, నీరు ఇంకే స్వభావం ఉన్న ఎర్రచల్కా నేలలు ఈ పంట సాగుకు శ్రేష్టమైనవి. అయితే తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు తప్పకుండా విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ వేరుశెనగ సాగులో మెళకువలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త స్రవంతి. వేరుశెనగని సాగు చేసేటప్పుడు ఇసుక నేలలు, ఎర్రచల్క నేలలు అనేవి చాలా అనుకూలమైనవి. బంకమన్ను ఎక్కువ కలిగిన నల్లరేగడి నేలలు అనుకూలమైనవి కాదు. నేలను మెత్తగా చదును చేసుకొని సాగు చేసుకోవాలి. విత్తన మోతాదు చూసినట్లయితే యాసంగిలో నీటిపారుదల కింద సాగు చేస్తున్నప్పుడు వరుసలకు మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేలాగా మొక్కల సాంద్రత చూసుకోవాలి. విత్తన మోతాదు చూసినట్లయితే ఎకరానికి 80 కేజీల వరకు విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి చూసినట్లయితే వేరుకుళ్ళు మరియు కాండం కుళ్ళు ఆశించే ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 1 గ్రామ్ టెబుకొనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజబ్ మందును పట్టించాలి. ఒకవేళ కాండం కుళ్ళు తెగులు ఆశించే ప్రాంతాలలో 2 ml ఇమిడాక్లోప్రిడ్ని 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో ఉన్నట్లయితే 6.5 ml క్లోరోపైరిపాజ్ అనే మందును 1 కిలో విత్తనానికి పట్టించాలి. కొత్తగా వేరుశెనగ పండించే ప్రాంతాలలో 1 ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం అనే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ కుళ్ళు ఆశించే ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే జీవశిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. కలుపు యాజమాన్యం చూసినట్లయితే విత్తిన 48 గంటల లోపు నేల తడిగా ఉన్నప్పుడు డైక్లోజోలం అనే మందును ఎకరానికి 12.4 గ్రాములు లేదా పెండిమిథాలిన్ అనే మందును 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా విత్తన 20 రోజుల తర్వాత అంటే 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు గడ్డి జాతి కలుపు కనుక ఎక్కువ ఉన్నట్లయితే క్విజాలోపాఫ్ పి ఇథెల్ అనే కలుపు మందును 400 మిల్లీలీటర్లు లేదా వెడల్పాకు మరియు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమజితపైర్ 300 మిల్లీలీటర్లు మరియు లేదా ఇమజితపైర్ ప్లస్ ఇమజామాక్స్ అనే మందు ఎకరానికి 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించవచ్చును. విత్తిన 40 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయకూడదు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల మోతాదుని ఎంచుకోవాలి. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతి ప్రకారం ఆఖరి దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను, 18 కిలోల యూరియాని విత్తే సమయంలో వేసుకోవాలి. అదే విత్తిన 30 రోజుల తర్వాత 10 నుంచి 15 కిలోల యూరియాని పైపాటిగా వేసుకోవాలి. అదే వేరుశెనగ పంటకు చాలా ముఖ్యమైన పోషకాలు అందించే జిప్సంను పూత దశ పూర్తయి ఊడలు దిగే దశలో ఎకరానికి 200 కేజీల జిప్సంని మొక్కల మొదళ్ళ దగ్గర వేసి మట్టిని పైకి ఎగదోయాలి. నీటి యాజమాన్యం చూసినట్లయితే మన వేరుశెనగ పంటకు 450 నుంచి 600 mm నీరు అవసరమవుతుంది. ఇసుక నేలలో అయితే మనకు 6 నుంచి 8 తడుల వరకు సరిపోతుంది. విత్తిన తర్వాత మొలకెత్తిన తర్వాత 20 రోజుల వరకు ఎటువంటి నీటి తడులు ఇవ్వకూడదు. అలాంటప్పుడు
మనకు పూత అనేది ఒకేసారి పూతకొచ్చి కాయలు కూడా ఒకేసారి ఊడలు దిగే అవకాశం ఉంటుంది. తర్వాత నేల స్వభావాన్ని బట్టి బంకమన్ను శాతాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. మనకి పూత దశ నుంచి కాయలు పక్వానికి వచ్చే దశ వరకు ముఖ్యమైన దశల్లో నీటి తడులు ఉండే విధంగా చూసుకోవాలి. అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు వేరుశనగ పంటలో చేసుకోవాలండి. పంట కోత విషయానికి వస్తే వేరుశనగ పంట కోతకు వచ్చినప్పుడు కాయ లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అలాంటప్పుడు మనం పంట కోతను ప్రారంభించాలి.